సార్ ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగానే ఉంది ఈ పర్టికులర్ కేసులో. సుబ్బారెడ్డి గారే కంటిన్యూ అయ్యి ఉంటే అదొకటి, ఎవరి హయాంలో అయినా కానీ ఒక పద్ధతిగా జరగాలి. ఆయన ఆగస్టులోనే చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకోవటం, సెప్టెంబర్లోనే లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడం. కాబట్టి చైర్మన్కే తెలియకుండా ఇదంతా జరుగుతుందని, ఎందుకంటే నిన్న నాకేం సంబంధం లేదని చెప్పేసి ఆయన ఎట్లా అట్లా సింపుల్గా తేల్చేస్తాడు, అర్థం కానిటువంటి విషయం. రెండోది, టేబుల్ ఐటమ్గా పెట్టారు అని అంటే దానికి సంబంధం లేదంటాడు. టేబుల్ ఐటమ్ చైర్మన్కి సంబంధం లేకుండా పాలక మండలి టేబుల్ ఐటమ్గా పెడుతుంది అదండి రాజీ వ్యవహారం అనేది. అలాగే బయటకు వచ్చి ఈ పొంతలు లేనటువంటి ప్రశ్నలు అడిగారని చెప్పేసి ఆయన ఇచ్చేటటువంటి ఎనాలజీ సార్, అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఒక చూపిస్తూ ఉంటారు కదా, లేని ఒక ధైర్యాన్ని, ఆ రకంగా భావించాలా? ఇప్పుడు సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వాస్తవాలు మాట్లాడతారు, సత్యాలన్నీ అంగీకరిస్తారు, ఆ తర్వాత వాళ్ళు చేసిన దాన్ని అంతా అంగీకరిస్తారని మీరు అనుకుంటే మీ పొరపాటు, లేదా తెలుగుదేశం లేదా సిట్టు వాళ్ళు అనుకుంటే వాళ్ళ పొరపాటు. ఎవరు కానీ జరిగింది అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదండి. దాన్ని వక్రీకరించడమో లేకుంటే బుకాయించడమో అది సహజంగా చేసేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఎవరికైనా వచ్చే ఒక సామాన్యం, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డితోనో లేకుంటే వైవి సుబ్బారెడ్డితోనో తగాదా కోసం నేను మాట్లాడడం లేదు. ఎవరు చైర్మన్ ఆఫ్ ది టీటీడీ ఉన్నప్పటికీ టీటీడీలో ఒక దొంగతనం జరిగింది, డాలర్లు ఎత్తుకొని పోయినారు. ఆ ఒక్క రోజుది కాదు, అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుందని ఎవరికైనా వస్తుంది అనుమానం. దాన్ని విచారించి ఇటువంటి దొంగతనాన్ని అరికట్టాలనేటువంటి సిన్సియర్గా ఉంటే కనుక ఆయన ఆ రోజే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి ఇంకా కక్కించాలనే ప్రయత్నాలు చేసి ఉండేదంతా సారాన్ని రాబట్టాలా. అట్లా కాకుండా ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యలో కేసు రాజీ వరకు పోయిందంటే చైర్మన్ల పాత్ర లేదా సెక్యూరిటీ ఎవరైతే విజిలెన్స్ ఆఫీసర్ ఉంటాడో వాళ్ళ పాత్ర ఏం లేకుండా ఎట్లా జరుగుతుందండి ఇది? ఎవరు కామన్ సెన్స్ పాయింట్ కదా ఇది. భూమన కరుణాకర్ రెడ్డి అంగీకరించకపోవచ్చు, కానీ కామన్ సెన్స్ పాయింట్ ఏమిటి? ఒక దొంగతనం జరిగితే చెయ్యకూడని పని, అందు వెంకటేశ్వర స్వామి నమ్మకంతో జనాలు అక్కడ హుండీలో వేస్తారు. దాని నుంచి కన్నం పెట్టి దాని నుంచి డబ్బులు ఎత్తుకొని పోవడం అనేటువంటిది అంతకంటే దుర్మార్గం, అంతకంటే నీచం ఇంకేముంటుందండి? అంత ఒక నీచమైనటువంటి పని ఒకటి చేస్తుంటే అటువంటి వాడిని మొత్తం బయటికి లాగాలనేటువంటిది ఎవరైనా భావిస్తారు. అట్లా కాకుండా రాజీ చేసుకొని అతను ఏదో కొంత ఆస్తి ఇచ్చినాడు అనేటువంటి, ఎవరికి ఇచ్చినాడు? అతను వెంకటేశ్వర స్వామికి ఇచ్చినాడని చెప్తున్నారు. నిన్న సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక విషయం చెప్పాడు, నేను విన్నాను. ఆయన చెప్పింది ఏమిటంటే, ఈ కేసు రాజు చేయడం కోసం ఎవరైనా రవికుమార్తో ఆస్తులు రాయించుకున్నారా, వైసీపీ నాయకులు కానీ చైర్మన్లు కానీ లేదా పెద్ద నాయకులు కానీ ఉంటే చెప్పమనండి, ధైర్యం ఉంటే అని చెప్తున్నాడు. డాలర్లు కనపడతాయండి? డాలర్లు ఆస్తి రూపంలో ఏం కనపడవు, నగదు చలామనేది. నగదు రూపంలో కరుణాకర్ రెడ్డి గారో వైవి సుబ్బారెడ్డి గారో వీళ్ళంతా చాలా పరిశుద్ధాత్మలు, చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు అనుకొని తృప్తిపడాలా మనం? కాబట్టి చట్టం దాని పని చేసుకుంటుంది, దాంట్లో సిట్టు బయటికి తేలాలా. ఈలోగా నైలు నదిలో చేపలు ఎన్నున్నాయి లేకుంటే ఇంకో అంటే ఎగసక్యం చేయడం, అది ఎగతాళి చేయడం. అందుకోసమే పరకామణి కేసు వాళ్ళు అంగీకరిస్తారని నేనేం అనుకోవడం లేదు. కల్తీ లడ్డు అంగీకరించరు. ఆయన చెప్పింది ఏమిటి? అంతకుముందు కూడా జరిగింది అదే నెయ్యి వాడినామని. వాస్తవాలు ఏం చెప్తున్నాయి? ఆ నిబంధనలను సడలించి 5 అంశాలు దాన్ని డైల్యూట్ చేసి భోలేబాబా డైరీకి అనుకూలంగా నిబంధనలు మార్చినారు. డైలీ టర్న్ ఓవర్ పాల రీత్యా కానీ వెన్న తీయడంలో కానీ ఇటువంటివేమీ లేకుండా సరిచేసి దాన్ని భోలేబాబా డైరీ, వైష్ణవ్ డైరీ, ఏఆర్ డైరీ వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్గా ఈ మొత్తం కొల్లగొట్టినారు. భోలేబాబా డైరీ మెయిన్,
వాళ్ళకి ఎసెన్స్ సప్లై చేసినటువంటి రసాయనాలు సప్లై చేసినటువంటి ఢిల్లీ డీలర్ని కూడా అరెస్ట్ చేశారు కదా. వాడు చెప్పినాడు కదా, నేను ఇన్ని కోట్ల రూపాయల రసాయనాలని వీళ్ళకి ఇచ్చినాను అని. ఇప్పుడేమంటున్నారు, అబ్బేబే అదేం లేదు, ఇది రొటీన్ వ్యవహారం, అది చైర్మన్ వరకు ఎందుకు వస్తుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది, పర్చేసింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ చూసుకుంటారు. అంటే నా పాయింట్ ఏమిటంటే, ఒక సిన్సియారిటీ ఉంటే కనుక ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే నివారించలేనటువంటి వాళ్ళు, డబ్బులు తిన్నారా లేదా పక్కన పెడతాం, నివారించలేని వాడు ఆ ఇన్స్టిట్యూట్స్కు హెడ్గా ఎట్లా ఉంటాడండి? నైతికంగా కరెక్ట్ అది? అంటే తిరుపతి దేవస్థానాన్ని లేదా తిరుపతి యొక్క ఆదాయాన్ని వీళ్ళు కూడా తమ షేర్ తమ తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో తప్ప తిరుపతి పవిత్రతను కాపాడడానికో లేదా హైందవ ధర్మాన్ని కాపాడడానికో లేకుంటే వెంకటేశ్వర స్వామి దాన్ని అభివృద్ధి చేయడం కోసమో వచ్చేటువంటి భక్తులు ఒక విశ్వాసంతో వస్తారు, వాళ్ళకి సౌకర్యాలు చేయడానికో వాళ్ళ పదవుల్ని వాడలేదనేది అర్థమవుతుంది. ఏమైనప్పటికీ పరకామణి కేసులో ఈ చిన్న విషయం కాదండి. ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకంగా దొంగతనం జరిగింది, ఎన్ని కోట్ల డాలర్లు అక్కడి నుంచి ఎత్తుకొని పోయినాడు, ఇవన్నీ కూడా బయటికి తీయాలంటే పోలీసు కఠినంగా వ్యవహరించాలా. పోలీసు ఆ రోజుల్లో వ్యవహరించలేదు. పోలీసు వ్యవహరించలేదంటేనే ఎక్కడో కుమ్మక్కుంది. రవికుమార్ను వెంటనే అతన్ని అరెస్ట్ చేసి మరి రామకృష్ణరాజును కొట్టినారు కదా, అందరికి తెలుసు కదా. ఈ దొంగలు పట్టుకున్నప్పుడు అవన్నీ బయటికి తీస్తే ఏదో సంతోషపడవచ్చు ఎవరైనా కానీ. ఆ తర్వాత వితిన్ 5 months అంత ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 5 months లోపల కాంప్రమైజ్ అయిపోయినారు. ఇది పెద్ద గూడుపుటానండి. పరకామణి కేసు పెద్ద గూడుపుటాని. దీంట్లో పెద్దల జోక్యం లేకుండా అది జరిగే పనే కాదు. కాంప్రమైజ్ కావడం అంటే ఈ విజిలెన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తిరుపతిలో ఎవరైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకు కూడా తెలిసే జరిగి ఉంటుంది. తిరుపతి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కరుణాకర్ రెడ్డా లేకుంటే వైవి సుబ్బారెడ్డా ధర్మారెడ్డా ఎవరైనప్పటికీ ఈ ట్రియో ఈ త్రిమూర్తులకు తెలియకుండా అక్కడేమి జరగడానికి ఆస్కారం లేదు. మరి దాన్ని అంగీకరిస్తారంటే నేనేం అనుకోను, అంగీకరించరు. అవును సార్, కామన్ సెన్స్ ఎవరు అంగీకరిస్తారని కాదు. కాకపోతే నిన్నటి రోజే ఆయనతో పాటు పాలక మండలి సభ్యుడు ఒక ఆయన్ని అశోక్ కుమార్ అట ఆయన పేరు, ఆయన్ని కూడా ఇలాగే సిఐడి విచారించిన తర్వాత మీడియా అడిగినప్పుడు ఆయన మధ్యవర్తిత్వం జరపడం కరెక్టా, లేకపోతే గిఫ్ట్ డీడ్ విషయం ఇది ఎలాగూ టేబుల్ ఐటమ్గా పెట్టారు, ఎలా పెట్టాల్సి వచ్చింది, అలాగే ఈ గిఫ్ట్ డీడ్కి సంబంధించినటువంటి ఆస్తుల గురించి మాత్రమే నన్ను ప్రశ్నించారు అని ఆయన హానెస్ట్గా చెప్పాడు. చెప్పి నేనేం చెప్పానంటే అదే సార్ ఒక్క నిమిషం అంతేలేండి. ఇప్పుడు ఆయన ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు, అందులో బాగా తెలుగు మీరిపోయి సెటైర్లు ఇస్తున్నటువంటి మనిషి. అయితే ఇక్కడ సార్ ఆయన అశోక్ కుమార్ అన్న అతను సమాధానం కూడా చెప్పాడంట. ఆ టేబుల్ ఐటమ్గా పెట్టింది సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, ఈవో ధర్మారెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు టేబుల్ ఐటమ్గా పెట్టారని చెప్పి సమాధానం కూడా చెప్పారని మీడియాతో అన్నాడు. నాకు తెలిసినటువంటి నాలెడ్జ్తో నేను చెప్తున్నానండి. చాలా కమిటీల్లో నేను ఉన్నాను, ఈవెన్ వక్ బోర్డులో వ్యవహారాల్లో నేను మెంబర్గా ఉన్నాను. టేబుల్ ఐటమ్ వచ్చిందంటే వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది చైర్మన్ టేబుల్ ఐటమ్ రాదు. 100% చెప్తున్నాను. వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది చైర్మన్ టేబుల్ ఐటమ్ ఏ దాంట్లో రాదు. రొటీన్ అజెండా కూడా చైర్మన్ పర్మిషన్ ఉంటుంది. రొటీన్ అజెండా కాకుండా టేబుల్ ఐటమ్ వస్తుందంటే స్పెషల్ చైర్మన్ పర్మిషన్ ఉంటేనే టేబుల్ అజెండాగా పెడతారు. కాబట్టి రాజీ అనేటువంటిది ఎవరికైనా అర్థమవుతుందండి. రాజీ టేబుల్ ఐటమ్ ఏందయ్యా ఇది, వాడు దొంగవాడు వాంతో రాజీ ఏమిటి అని రావాలి కదా. అంటే ఆమోదం ఉంది. ఎవరి భాగస్వామ్యం ఎంత నాకు తెలియదు, ఎంత జరిగింది నాకు తెలియదు, కానీ జరిగింది పెద్ద మొత్తం జరిగింది. వాడు విపరీతంగా ఆస్తులు కొన్నాడు. ఆ ఆస్తుల నుంచి కొన్ని ఆస్తులు ఇచ్చేస్తే సర్దుబాటు అయిపోయింది. వెంకటేశ్వర స్వామికి కొన్ని ఆస్తులు ఇచ్చేసినారు. మరి ఈ స్వాములకు ఏమి ఇచ్చారనేది, ఈ స్వాములకు ఏమి ఇవ్వకుండా వెంకటేశ్వర స్వామికి ఏదో ఆస్తులు ఇస్తే ఒప్పుకుంటారా ఇల్లు? లేదు, మనం అందరం అనుకున్నట్టు ఆయనకి ఏదో నయ్యా పైసా ఇచ్చుంటారు, మొత్తం మేజర్ వీళ్ళ బొక్కసంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అదే కదండి. ఇప్పుడు ఆయన వచ్చి
ఈయన అడగడు కదా, ఏమయ్యా నాకు అన్యాయం చేస్తున్నా అడగడు కదా, అది అవును. నోటెడ్ ఫ్యాక్ట్ కదా. అవును. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పెద్ద మొత్తంలో నగదు రూపంలో వీళ్ళేం అమాయకుల ఆస్తులు రాపించుకోవడానికి. ఆస్తులు రాపించుకుంటే అవన్నీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. బ్యాంకుల నుంచి తీసుకోరు, లంచాలు తీసుకునేది బ్యాంకులు ఇస్తారా ఎవరన్నా? లంచాలు తీసుకున్నంత నగదు రూపంలో ఉంటుంది. ఆ రకంగా ఎవరికి ఎంత ముట్టింది ఏమి తెలియదు కానీ, బట్ నా అభిప్రాయం ఏంటంటే పెద్దలందరి ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది. దొంగతనంలో ఎవరు ఉన్నారో చెప్పలేను, రాజీ చేయడంలో మాత్రం ఆ రోజు ఉండేటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఉంటారు. విజిలెన్స్ ఆఫీసర్ ఆఫ్ ది టిటిడి కూడా దాంట్లో భాగస్వామిగా ఉంటాడు. Exactly. నా రిక్వెస్ట్ ఏంటంటే రఫీ గారి ద్వారా కూటమి ప్రభుత్వానికి, మీరు నాన్స్తూ పోయినారనుకోండి, నాన్స్తూ పోతే ఇవన్నీ నైల్ నది ఈరోజు చెప్తారు, రేపు అమెజాన్ నదిని గురించి చెప్తారు, రేపు ఈజిప్ట్ లో ఫారోన్ల గురించి చెప్తారు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి సిట్టు వీళ్ళని తొందరలో తేలిస్తే ప్రజలకు ఏంటంటే ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఆ రకంగా చేయాలని నేను కోరుతున్నాను. రైట్, ఓకే.